సిపిఎం జగదాంబ జోన్ సెక్రటరీ ఎం సుబ్బారావు, సిపిఎం సీనియర్ నాయకుడు వై రాజు, కమిటీ సభ్యుడు కె చంద్రశేఖర్ నేతృత్వంలో స్ప్రింగ్ రోడ్ జంక్షన్ పూర్ణ మార్కెట్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో వారు పాత మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టంను భర్తీ చేస్తూ ప్రవేశపెట్టిన విబిజిఆర్ఎంజి బిల్లును తీవ్రంగా వ్యతిరేకించారు. ఈరోజు ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేస్తూ కేంద్ర ప్రభుత్వం చట్టం చేస్తే ఆ చట్టాన్ని నిస్సిగ్గుగా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ స్వాగతించడం అత్యంత హేయమైన చర్య. ఈరోజు రాష్ట్రంలో ఇప్పటికే నిధులు లేవని కేంద్ర ప్రభుత్వం కూడా దేహి అంటున్న చంద్రబాబు నాయుడు ఉపాధి హామీ పథకాన్ని 40% నిధులు సెంట్రల్ గవర్నమెంట్ పెట్టమంటే ఏ విధంగా పెడతారో ఆలోచించేయాలి. ఈరోజు రెండు ప్రభుత్వాలు కూడాను, కేంద్రంలో మోడీ, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ కూడాను ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేసేందుకు కంకణం కట్టుకున్నారు. ఈరోజు అభివృద్ధి పేరుతో గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రజానికానంతని ద్రోహం చేసే విధంగా ఈరోజు చేయడం దుర్మార్గం. ఈరోజు పట్టణ ప్రాంతాలు కూడా ఉపాధి హామీ అమలు చేయాలని పెద్ద ఎత్తున సిపిఎం పార్టీ పోరాటం చేస్తుంది. కేరళలో ఆ విధంగా అమలు చేస్తున్నాం. ఈరోజు ఇక్కడ ఎందుకు అమలు చేయలేకపోతున్నారని అడుగుతున్నాం. ఈరోజు దేశానికి రోల్ మోడల్గా కేరళ సిపిఎం పార్టీలో గవర్నమెంట్ వ్యవహరిస్తుంది. ఆ విధంగా ఇక్కడ కూడా చేయాలి. మేము గొప్పలు చెప్పుకుంటున్నాం చంద్రబాబు నాయుడు, 40 ఏళ్ళ ఇండస్ట్రీని చెప్పుకుంటున్నాం చంద్రబాబు నాయుడు. దావాస్ పర్యటనతో, విదేశీ పర్యటనతో చంద్రబాబు మోడీలాగా వ్యవహరిస్తూ ఈరోజు రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేస్తున్నారు. ఈ అన్యాయం సిపిఎం పార్టీ వాడవాడలా, వీధి వీధుల ప్రచారం చేస్తుంది, క్యాంపెయిన్ చేస్తుంది, తీవ్రంగా వ్యతిరేకిస్తుందని హెచ్చరిస్తుంది. గాంధీ ఉపాధి హామీ పథకాన్ని పేరు మార్చి ఈరోజు బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తుంది. బీజేపీ కొంత పలుకుతున్నారు. ఇప్పుడు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, ఏం చెప్తున్నారంటే రాష్ట్రంలో 178 రూపాయలు ఉంటే బతికి వచ్చని చెప్తున్నారు. 178 రూపాయలతో చంద్రబాబు నాయుడిని, లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని, నరేంద్ర మోడీ గారిని కూడా బతకమని మేము చెప్తున్నాం. ఈరోజు కళాశీలకి పని లేకుండా పోతుంది. 200 రోజుల పని ఈరోజు ఉండవలసింది గ్రామీణ ప్రాంతాల్లో ఈరోజు 100 రోజులకి చేయడం వల్ల ఇక్కడ వాల్మార్ట్, డీమార్ట్ పెన్షన్స్ ఇచ్చి కళాశాలకు ఉపాధి పోతుంది. పల్లెటూరులోనేమో గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని తీసేసి వాళ్ళకు ఉపాధి పోతుంది. ఎవరి కోసం ఈ చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం పనిచేస్తుందనేది మనం ఆలోచించాలి. 96 గజాలు అందరికీ ఇస్తాం, జగన్ 48 గజాలు ఇచ్చాం, మేము 96 గజాలు ఇస్తామని చెప్పేసి ఎవరికి ఇస్తున్నారంటే లూలు మాల్కి ఇస్తున్నారు. ఇక్కడ కళాశాలు అద్దెలు కట్టుకోలేక చాలా ఇబ్బంది పడుతున్నారు. 5,000, 6,000 కట్టుకోలేక చాలని ఆదాయంతో ఈరోజు కళాశాలు బతుకుతున్నారు. వాళ్ళకి రావాల్సింది కూడా బెనిఫిట్స్ లేవు. చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు, 10 లక్షల ఇన్సూరెన్స్ చేయిస్తాను మీ కళాశాలందరికీ అని చెప్పేసి విజయవాడలో బహిరంగ నా గుంటూరులోనే చెప్పాడు. ఈరోజు ఆ 10,000 రూపాయలు 10 లక్షలు ఏమైందండి? అసలు కళాశాలకి వాల్మార్ట్, డీమార్ట్ పెట్టి పనిపోతే వాళ్ళు కాదుకుంటామని చెప్పారు. మా డిమాండ్ ఏంటంటే ఈరోజు ఉపాధి హామీ పథకం ఒకటే కాదు, లేబర్ కోడ్స్ పెట్టాడు, అవన్నీ రద్దు చేయాలని, కళాశాలకి ప్రతి సంవత్సరం 25,000 రూపాయలు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలని ప్రధానంగా మేము డిమాండ్ చేస్తున్నాము. ఖచ్చితంగా గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని అమలు చేయాలి. లేకపోతే చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం ఏదైతే చెప్పి మాయ మాటలు చెప్పి వచ్చిందో ఆ మాయ మాటలకు ప్రజలందరూ కూడా వ్యతిరేకిస్తారు, ఖచ్చితంగా తిప్పుకొడతారు. ప్రజలు ఆలోచిస్తున్నారు, ఒక పక్క నుండి కరెంట్ ఛార్జీలు తగ్గిస్తానని నిన్న మాట్లాడాడు. ఎక్కడ తగ్గించాడో చెప్పాలి. ఇప్పటికీ 40 పైసలు యూనిట్కి అవుతుంది, ఎక్స్ట్రా వేసి ఇస్తున్నాడు బిల్లులు. ఆ బిల్లులు ఇచ్చి ఒక పక్క నుండి అబద్ధాలు ఆడుతున్నాడు చంద్రబాబు నాయుడు. అభివృద్ధి అని చెప్తున్నాడు. ఏం అభివృద్ధి జరిగిందో చెప్పాలి. ఖచ్చితంగా ఎక్కడ అభివృద్ధి జరిగిందో చెప్పాలి. పూర్ణ మార్కెట్ కానీ మిగతా చోట్ల కానీ రోడ్లు పోయాయి, కాలువలు బాగులేవు, ఏమీ బాగులేవు. నేను అభివృద్ధి బ్రహ్మాండంగా చేస్తున్నాను, ఈ రాష్ట్రం ఆర్థికంగా డెవలప్మెంట్ చేస్తున్నాను, ఇక్కడ అంతా కూడా సాఫ్ట్వేర్ వచ్చేస్తుంది, మీరందరూ కలలు కానండి అని చెప్తున్నాడు. అంతా ముసుగులను అంతా మాట్లాడడం అనేది. మహాత్మా గాంధీ రాష్ట్రీయ ఉపాధి హామీ పథకం ఏదైతే ఉందో ఆ ఉపాధి హామీ పథకానికి నీళ్లు వదిలే విధంగా దాంట్లో మార్పు తేవడం జరిగింది. జాతీయ ఉపాధి హామీ పథకం ఊరికనే రాలేదు. యూపీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు వామపక్షాల సపోర్ట్తో ఆ రోజు ప్రభుత్వం నడిచింది. ఆ సమయంలో మొత్తం వామపక్ష పార్టీలన్నీ కలిపి, ముఖ్యంగా సిపిఎం పార్టీ జాతీయ ఉపాధి హామీ పథకం తేవాలనేసి ప్రభుత్వం మీద ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు జాతీయ ఉపాధి హామీ పథకం ఖచ్చితంగా పెట్టాలి,
ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల్లో మొత్తం సంవత్సరం కాలం రైతులకి వ్యవసాయ కార్మికులకి పనులు ఉండవు కాబట్టి కనీసం 200 రోజులు వాళ్ళకి పని గ్యారెంటీ కల్పించాలని ఉపాధి హామీ ఇవ్వాలనేసి ఆ రోజు ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి ఆ బిల్లుని పాస్ చేయడం జరిగింది. పెద్ద పోరాటం చేసి సిపిఎం ఆధ్వర్యంలో ఉన్న వామపక్షాలన్నీ కూడా పెద్ద ఎత్తున పోరాటం చేసి జాతీయ ఉపాధి హామీ పథకాన్ని ఆ రోజు బిల్లు పాస్ చేయడం జరిగింది. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర కూటమి ఉంది. రాష్ట్ర కూటమి చంద్రబాబు నాయుడు యొక్క సపోర్టుతో కేంద్రంలో ప్రభుత్వం నడుస్తుంది. కానీ చంద్రబాబు నాయుడు గారి యొక్క చేతగానితనం ఇక్కడ మనం చూస్తున్నాం. జాతీయ ఉపాధి హామీ పథకంలో 40% రాష్ట్రాలు కట్టాలనేసి ఆ బిల్లు పెట్టినప్పుడు దానికి చంద్రబాబు నాయుడు వ్యతిరేకించలేదు. ఇది ఈరోజు ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ప్రజా సంక్షేమమైన పనులు ఏవి కూడా ఈరోజు ముందుకి తేవటం లేదు. దాన్ని అంతా కూడా వెనక్కి నెట్టేసి ప్రజల మీద భారాలు మోపడానికి ఈ ప్రభుత్వాల యొక్క విధానాలు సాగుతున్నాయి. మహాత్మా గాంధీ గారు మొత్తం భారతదేశం ఒక వ్యవసాయ ప్రధానమైన దేశం, వ్యవసాయం తాలూకా ఎంత అభివృద్ధి చెందితే, వ్యవసాయం ఎంత బాగుంటే అంత దేశం బాగుపడుతుందని ఆ రోజు మహాత్మా గాంధీ గారు చెప్పారు. అటువంటిది ఉపాధి హామీ పథకం గ్రామీణ ప్రాంతాల్లో రైతులకి, వ్యవసాయ కార్మికులకి, వ్యవసాయ కూలీలకి వీళ్ళకి పని కల్పించవలసిన 200 రోజులు అమలు చేయకుండా దాదాపు బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాను దాన్ని నీరుగార్చడం జరిగింది. దానికి సంబంధించి